హలో ఆల్. చింతపండు పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. మనకింట్లో ఇలాంటి రింగ్స్ ఉంటూ ఉంటాయి కదండీ! వాటిలో నీట్‌గా విత్తనాలన్నీ తీసేసుకొని, చింతపండుని ఇలాగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఆ రింగ్‌లో పెట్టి చూస్తున్నారు కదా! ఇలాగ గట్టిగా ప్రెస్ చేయండి. తర్వాత ఇలాగ ఒక బిళ్ళలాగా వచ్చేస్తుంది. మనకు స్టోర్ చేసుకోవడానికి చాలా బావుంటుంది ఇది. నేనైతే కొన్ని ఇయర్స్‌గా ఇదే ఫాలో అవుతున్నాను. ఎటువంటి కలర్ చేంజ్ అనేది కూడా అవ్వదు. ఇలాగ ప్లాస్టిక్ ర్యాప్ చేసేసి హ్యాపీగా మనం ఫ్రీజర్‌లో పెట్టేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ అయినా కలర్ చేంజ్ అవ్వకుండా, పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది చింతపండు. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. చూసారా? ఇలాగ అన్నీ మొత్తం నేనైతే వ్రాప్ చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటాను. కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటూ ఉంటాను. మీకు ఈ టిప్ యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.